హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమేష్. నేనొచ్చేసి నిన్న, మొన్నటి నుంచి నేను బోరింగ్ దగ్గరికి నీళ్ళకొస్తున్నా. రోజూ నీళ్ళకొస్తున్నా. కుందు రివర్‌లో నీళ్ళు బాగా లేకపోవడం వల్ల నేను బోరింగ్ నీళ్ళకు రావడం జరుగుతుంది రోజు పోసుకోవడానికి. ఇక్కడ ఖాళీ టైర్‌లను చూసినాను. అదేవిధంగా కోతులను చూసినాను. అవి మనము కొట్టిన తర్వాత కొన్ని నీళ్ళు మిగిలిపోతాయి కదా ఇలా. ఆ నీళ్ళు తాగుతున్నాయి. నాకు చాలా జాలేసింది. అప్పుడు అనిపించింది, ఈ ఖాళీ టైర్లలో క్లీన్ చేసి వాటర్ పోస్తే తాగుతాయి కదా అనిపించింది. అందుకే ఈరోజు మార్నింగ్ వచ్చేసి దానిని క్లీన్ చేసి టైర్లలో పోయడం జరిగింది. వాటర్ పోసిన, తాగినాయి. చేసి మళ్ళీ ఏం చేసినాయంటే దానిలో ఆకల్లా చెత్తల్లో పడింది. మళ్ళీ ఇప్పుడు క్లీన్ చేసి అవి మార్నింగ్ ఏం సరిగా క్లీన్ చేయలేదు. అది కొంచెం చెత్తని తీసేసి పోసిన. ఇక్కడ ఒక టైర్ ఉంది, అక్కడ ఒక టైర్ ఉంది. పోసిన వాటర్ తాగినాయి. అదేవిధంగా మళ్ళీ ఈవినింగ్ వచ్చినాయి. ఇప్పుడు చూద్దాము తాగుతున్నాయా లేదా అని. చెత్త ఉండడం వల్ల ఏమన్నా ఇబ్బంది ఉంది అని చెత్త ఇలా ఉంటుంది కదా ఆకుల్లా, అదిలా తీసేసి క్లీన్ చేసి మళ్ళీ వాటర్ పోసిన, తాగుతాను. ఇటువంటి ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీనిలో రెండు కోతులు, పెద్ద కోత ఒకటి, ఇంకోటి తాగుతున్నాయి. ఎందుకంటే సమ్మర్ కాబట్టి చాలా ఇబ్బంది పడతాయి. దానికి ఎక్కడన్నా వాటర్ తాగడానికి వెళ్ళినా కూడా డ్రమ్ములలో తాగనియరు, కొడతారు. అదేవిధంగా ఇంకా ఎక్కడన్నా మనం ఏమన్నా ప్లాస్టిక్వి ఏదైనా బాటిల్లో అరేంజ్ చేసి పెడదామా అనుకుంటే అవి వచ్చేసి పగలగొట్టడం కానీ, ఇలా ఒకటి బాటిల్ వచ్చేసి కట్టేసిన మార్నింగ్, దాన్ని మూత పీకేసినాయి. అందుకే ఇంకా ఈ ఐడియా బాగుంది కదా, దీంట్లోనే పోద్దాము రోజు ఒక 2 బిందెలు అని ఆలోచన వచ్చింది. పోసిన, తాగుతున్నాయి. చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒక సమాజ సేవగా మనం భావించి వచ్చి వాళ్ళకు నీళ్ళు, ఆహారం పెట్టడం ఒక మనము చేసే సేవగా భావించి చేయడం మంచిది. ఎందుకంటే సమ్మర్లో నీటి కోసము ఎక్కువ ఇబ్బంది పడతాయి. చూడండి ఎన్ని తాగుతున్నాయో. ఆడొక కోతి వచ్చేసి ఇప్పుడు ఈడొక కోతి. మా ఊర్లో టెంపుల్ దగ్గర చాలా కోతులు ఉంటాయండి. మాది బ్రాహ్మణపల్లి, నంద్యాల మండలం, నంద్యాల డిస్టిక్. ఇది వచ్చేసి శివాలయం క్లోజ్ చేయడం వల్ల ఇక్కడ చెట్లు చాలా ఉన్నాయి, ఆ చెట్ల పైన ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.